ధర్మాస్వోల్డ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటా పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ డిఎస్సి సెపరేట్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషను. ఇంచుమించు 400 పైచీలకు పోస్టులు ఉన్నాయి దాంట్లో. అయితే దానికి చాలామందికి క్వాలిఫికేషన్ తెలియక ఎక్కువసార్లు కామెంట్ చేస్తున్నారు. అందుకే కింద తమ క్వాలిఫికేషన్ ఏంటి, నాకు ఫలానా సబ్జెక్ట్ ఉంది, నేను అప్లై చేయొచ్చా, ఇలా అడుగుతున్నారు. అందుకే వారందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. క్వాలిఫికేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో మీకు దొరుకుద్ది. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు స్పోర్ట్స్ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది. అలాగే లాంగ్వేజ్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఏంటి, నాన్ లాంగ్వేజ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ల క్వాలిఫికేషను, టీజీటీల క్వాలిఫికేషను, అలాగే హెచ్జిటీల క్వాలిఫికేషను, అలాగే మరి పీఈటీ, అలాగే పీడీ పోస్టుల క్వాలిఫికేషన్ చెప్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ క్లారిటీగా ఉంది. ఇక్కడ చూస్తే ఇదిగోండి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇది మీకు చాలా క్లియర్గా అర్థం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్. అంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి సబ్జెక్ట్ కంపల్సరీగా. అంటే మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఆర్ వన్ ఆఫ్ ద 3 ఈక్వల్ ఆప్షన్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి. మ్యాథ్సో లేకపోతే అప్లైడ్ మ్యాథ్సో స్టాటిస్టిక్స్ డిగ్రీలో ఉండాలి. అది కూడా 50% మార్క్స్తో ఉండాలి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఎంత అంటే 40% ఉంటే చాలు. అండ్ మస్ట్ పొసెస్ బీఈడి ఆర్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఒకవేళ మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు అయితే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. నార్మల్ అయితే బీఈడి ఉండాలి. అంటే డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి. మీ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్. ఇంకా గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాళ్ళు కూడా అంతే. మిగిలిన మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఓకే, ఈ ముగ్గురు కూడా కంపల్సరీగా డిగ్రీలో వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే 50% మార్క్స్తో ఉండాలి ఆ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు పిహెచ్ క్యాండిడేట్స్ కానీ అయితే 40% ఉంటే సరిపోద్ది. అలాగే దాంతోపాటు ఇంకేం ఉండాలి, బీఈడి ఉండాలి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు వాళ్ళు అయితే బీఈడి స్పెషల్ ఉండాలి. అలాగే లేదంటే బీఈడి ఉండాలి, బీఈడి చేసి ఉండాలి. ఓకే, ఆ మెథడాలజీలో అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మస్ట్ పొసెస్ 4 years BA BED BSc BED. ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేశారు ఇంతకుముందు కొంతమంది. BA BED BSc BED ఉన్నాయి. ఆ కోర్సులు ఉన్న పర్లా. బీఈడి బదులు BA BED BSc BED ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి, అది ఉన్నా పర్లేదు, అప్లై చేసుకో. దానికి కూడా అంతే, సేమ్ పర్సెంటేజ్ 50% మార్క్స్ ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి 40%. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇంతటితో అయిపోలేదు. ఇకపోతే ఒకవేళ డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ లేదనుకోండి, డిగ్రీలో ఆ సబ్జెక్ట్ లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఆరం ఇచ్చాడు చూడ. డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ లేదనుకోండి, మ్యాథ్స్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి అప్లై చేస్తున్నావు, డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ లేనప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ మినిమం 55%. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమం 55%తో ఆ సబ్జెక్టు మీరు పాస్ అయి ఉండాలి. లేదా ఈక్వివలెంట్ గ్రేడ్ అండ్ 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఆర్ ఎంఈడి, 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఆర్ ఎంఎడ్ ఏదున్నా పర్లా. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బీఈడి చేస్తున్నారు, ఎంఎడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే ఉంటే ఓకే, లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఈడి ఇంటిగ్రేటెడ్ ఎంఎడ్ ఉంటే ఓకే, లేదంటే నో ప్రాబ్లం. వీటిలో ఏదో ఒకటి ఉండొచ్చు. లేకపోతే బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇంటర్మీడియట్ లెవెల్. ఇంటర్మీడియట్లో కొంతమంది బీసీఏ తీసుకుంటారు. ఈ బీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది కూడా 50% మార్క్స్ ఓపెన్ కేటగిరీ. ఇక మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి మాత్రము 40%. అలాగే బీఈడి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. డిగ్రీతో పాటు బీఈడి ఉండాలండి క్వాలిఫికేషను. మీ యొక్క నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి కంపల్సరీగా డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉండాలి. అది కూడా 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 50% మార్క్స్తో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 40% ఉండాలి. దాంతోపాటు బీఈడి ఉండాలి. ఇంకేం ఉండాలో చెప్తానండి, ఇంకా అయిపోలేదు. దీని తర్వాత మనకి అసలైంది ఇంకోటి ఉంది, టెట్ ఉంది కదా. టెట్ కంపల్సరీగా టెట్ క్వాలిఫై ఉండాలి. ఓకే, మీకు మరలా చెప్తాను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు, ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, సైన్స్ కానీ, బయాలజీ కానీ ఏదైనా
లాంగ్వేజ్ ఎస్ఏ ఇంగ్లీష్ కానీ, ఎస్ఏ మ్యాథ్స్ కానీ, ఎస్ఏ సైన్స్ కానీ, ఎస్ఏ సోషల్ కానీ ఏదైనా అప్లై చేసేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళకి ఏముండాలంటే ఒకటి డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉండాలి. డిగ్రీలో 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, మరి 40% ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి 40% మార్క్స్తో డిగ్రీ ఉండాలి. తర్వాత ఏమి ఉండాలంటే బీఈడి ఉండాలి. బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, బీఈడి స్పెషల్ బీఈడి కానీ, లేకపోతే నార్మల్ బీఈడి కానీ ఏ పోస్టులకు అప్లై చేస్తే ఆ బీఈడి ఉండాలి. అలాగే దీంతోపాటు ఇంకేం ఉండాలంటే టెట్ ఉండాలి. ఒకవేళ డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ లేదనుకోండి, మీరు పీజీ చేస్తున్నా పర్లా. పీజీ అయితే 55% ఉండాలి. పీజీ అయితే 50, డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ లేదు, పీజీ చేశారు, పీజీ ఆ సబ్జెక్టు 55% మార్క్స్తో ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్గా క్వాలిఫికేషన్. దీంతోపాటు ఏమి ఉండాలి? టెట్ ఉండాలని చెప్పేగా, టెట్ కంపల్సరీ. ఇవి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. వీటితో పాటు ఇంకేం కావాలి? ఇది స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏ స్పోర్ట్స్లో మీరు టాలెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు చెప్పాను. ఏ స్పోర్ట్స్ అయితే మీకు బెటర్ అంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, లేదంటే స్టేట్ లెవెల్, లేదా జోనల్ లెవెల్లో, సీనియర్ లెవెల్లో ఆడి ఉండాలి. యూనివర్సిటీ లెవెల్లో ఆడినా పర్లా. జోనల్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, స్టేట్ లెవెల్ ఎక్కడ ఆడినా మీరు మన స్టేట్ నుంచి రిప్రజెంట్ అయ్యి ఉండాలి. అంతేగాని వేరే స్టేట్ తరఫున ఆడితే మీకు అది రాదు. మన స్టేట్ తరఫున మీరు ఆడి ఉండాలి, మన జోనల్లో. ఓకే, అంతేగాని ఇంకా కింద లెవెల్కి వెళ్తే అప్లై చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఇది మ్యాథ్స్కి అండి. మిగిలిన వాటికి కూడా ఇంచుమించు అవే ఉంటాయి, ఇవే ఉంటాయి మిగిలిన వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా. ఇకపోతే ఇక్కడేముంది? ఇదిగోండి ఫిజికల్ సైన్స్. ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్: ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, ఫిజిక్స్ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ. చూసారా, ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అయితే ఇక్కడ చెప్పిన వాటిల్లో ఏదో ఒక సబ్జెక్టు మీకు గ్రాడ్యుయేషన్లో ఉండాలి, డిగ్రీలో ఉండాలి. డిగ్రీలో ఏ ఒక్క సబ్జెక్ట్, వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి అప్లై చేయొచ్చు. ప్లస్ దీంతోపాటు బీఈడి ఉండాలి. ఈ డిగ్రీలో మాత్రం మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే, ఓసీ వాళ్ళైతే 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు, పిహెచ్ కేటగిరీ వాళ్ళైతే 40% మార్క్స్తో డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇంకా నెక్స్ట్ అండ్ మస్ట్ పాస్ బీఎడ్ ఆర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్. బీఈడి కంపల్సరీ అండి. దీని తర్వాత ఇక్కడ ఇవ్వలేదు కానీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, టెట్ ఒక్క పీడీ పోస్ట్కి తప్ప, ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్క పీడీ పోస్ట్కి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, టెట్ ఉండాలి. టెట్ కూడా ఉండాలి వాళ్ళకి. ఓకే, రైట్. పీడీ వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ టెట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా చూడండి. ఇకపోతే దాంతోపాటు మస్ట్ పొసెస్ 4 ఇయర్ బీఎస్సీ. ఆ బీఈడి లేదనుకోండి, 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసి ఉన్నారు కదా, బీఎస్సీ బీఈడి, బీఏ బీఈడి, ఇట్లాంటివి. బీఎస్సీ బీఈడి ఉందనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. బయాలజీలో ఏ సబ్జెక్టులు ఉండాలి అంటే చూడండి, మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ బాటనీ, జువాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద 2 యాజ్ మెయిన్స్ అండ్ అదర్ యాజ్ సబ్స్టిట్యూటరీ సబ్జెక్ట్స్ ఆర్ ఎనీ 2 ఆఫ్ ద అదర్ అలైడ్ సబ్జెక్ట్స్ నేమ్లీ పబ్లిక్ హెల్త్, హ్యూమన్ జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చరు, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్. చూడండి ఇక్కడ చెప్పే సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మీ డిగ్రీలో వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు బయాలజికల్ సైన్స్కి, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి అప్లై చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఇక్కడ ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి. ఇది చూస్తే పబ్లిక్ హెల్త్, హ్యూమన్ జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ చేయాలి, చాలా సబ్జెక్ట్స్. మీ డిగ్రీలో వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు రాయొచ్చు అనమాట. జియాలజీ, సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మసీ, జనరల్ మైక్రోబయాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 1, కెమిస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2,
జెనెటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చర్, మెరైన్ బయోటెక్నాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్ 3. అలాగే ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. వీటిలో ఏ ఒక్క సబ్జెక్టు డిగ్రీలో ఉన్నా పర్లా. లేదంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇది ఎంఎస్సి బయోటెక్నాలజీ. అది చేసినా మీరు ఈ యొక్క బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాయొచ్చు. దాంతోపాటు ఇంకేం ఉండాలి మనకి? బీఈడి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బీఈడి ఆర్ స్పెషల్ బీఈడి ఏదన్నా మీరు రాసుకోవచ్చు. ఇంకా దీంతోపాటు ఇంకేం ఉండాలి? టెట్ ఉండాలి. టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ లేదంటే ఇది కాకుండా ఇంకా 4 years బీఎస్సీ బీఈడి ఉంది కదా, బీఎస్సీ బీఈడి 4 years బీఎస్సీ బీఈడి ఉన్న రాయొచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఈడి అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో బాటనీ అండ్ జువాలజీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ బీసీఏ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ యాజ్ ఏ గ్రూప్ సబ్జెక్ట్ మస్ట్ పొసెస్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్లో బాటనీ, ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేషన్లో వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళు చక్కగా బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వచ్చేసరికి ఇందులో ఏముంటాయి ఇక్కడ చూడండి. మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్ అన్నాడు. ఈ కింద చెప్పే వాటిలో ఏ 2 సబ్జెక్టులు ఉన్నా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అప్లై చేయొచ్చు. డిగ్రీలో ఈ కింద చెప్పే వాటిలో ఏవైనా 2 ఉండాలి. ఒకటి హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చరు, ఆర్కియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, అలాగే కామర్సు, సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఫైనాన్షియల్ సర్వీసు, అలాగే బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీటిలో ఏ ఒక్కటి ఉన్న 50% మార్క్స్తో ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 40 మార్క్స్తో క్వాలిఫై ఉండాలి డిగ్రీలో. నెక్స్ట్ ఇంకే ఉండాలి? బీఈడి ఉండాలి. ఓకే, బీఈడి. అలాగే సోషల్ వర్క్, సోషల్ సైన్స్ ఉంది, మీకు తెలుసో లేదు. సోషల్ స్టడీసు, సోషల్ సైన్స్ అండ్ మస్ట్ పొసెస్ బీఈడి ఆర్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్స్. వీటిలో ఏవైనా మెథడాలజీ సబ్జెక్ట్స్గా బీఈడి ఉండాలి. ఓకే, అప్పుడు మీరు సోషల్ రాయొచ్చు. అలాగే ఇంటిగ్రేటెడ్ 4 years ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడి కోర్సు ఉన్నవాళ్ళు కూడా ఇది రాయొచ్చు. ఈ బీఏ బీఈడితో పాటు ఇంకేం ఉండాలి? టెట్ ఉండాలి. రైట్. నెక్స్ట్ సోషల్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇంగ్లీష్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్. ఇంగ్లీషు మెయిన్ సబ్జెక్ట్గా డిగ్రీలో ఉండేవాళ్ళు అలాగే బీఈడి చేశారనుకోండి. డిగ్రీలో ఇంగ్లీష్ ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండి బీఈడి రాశారనుకోండి, స్పెషల్ ఇంగ్లీష్ అన్నమాట. బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, వాళ్ళు బీఈడి చేస్తే రాసుకోవచ్చు. ఇంకేమి ఇచ్చాడు చూడండి, 1 of the ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇంగ్లీష్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ ఇంగ్లీష్ చేశారనుకోండి, వాళ్ళు బీఈడి కంప్లీట్ చేసి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసుకోవచ్చు. ఇదిగోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్. డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ లేకపోతే పీజీ ఇంగ్లీష్ చేసి ఉండాలి. ఓకే, ఇది కూడా ఎలాగా 50% మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కంపల్సరీగా 40% మార్క్స్. ఇంకా దాంతోపాటు బీఈడి ఉండాలి. బీఈడితో పాటు టెట్ ఉండాలి. టెట్ క్వాలిఫై ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకేముంటుంది మనకి? హిందీ అంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయండి హిందీకి. చూడండి, స్కూల్ అసిస్టెంట్ హిందీ మస్ట్ పొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ యాజ్ 1 of the మెయిన్ సబ్జెక్ట్స్. అంటే డిగ్రీలో హిందీ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ, BOL ఇది ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లేదంటే ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ, ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ ఇదన్నా ఉండాలి. లేదంటే విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ ఇదన్నా ఉండాలి. అంటే డిగ్రీ లెవెల్లో వీటిలో ఏదో ఒకటి ఉండాలి. హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీ ఉండొచ్చు. లేదంటే పీజీలో
పీజీ డిగ్రీ ఇన్ హిందీ, లేదంటే ఇక్కడ డిగ్రీలో లేదనుకోండి పీజీ హిందీ చేసి ఉండాలి. పీజీ అంటే ఎంఏ హిందీ చేసి ఉన్నవాళ్ళు, అంటే పీజీలో హిందీ సబ్జెక్ట్ చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా 50% మార్క్స్తో క్వాలిఫై అయ్యాలి, లేదంటే 40% ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే క్వాలిఫై ఉండాలి. ఇకపోతే ఇక్కడ ఇంకోటి ఉంది, అలాంగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్స్. వాటితో పాటు బీఈడి క్వాలిఫికేషన్ ఉంది కదా, అది ఇక్కడ ఖచ్చితంగా చేసి ఉండాలి. అందులో ఇక్కడ ఇచ్చే టైటిల్స్ ఇగో మధ్యమ, వీటిలో ఏదో ఒకటి క్వాలిఫై ఉండాలండి. ఇగో మధ్యమ కానీ, రత్న కానీ, ప్రవీణ కానీ, చూసారా, మధ్యమ, రత్న, ప్రవీణ, అలాగే సాహిత్యాలంకార్, పండిట్టు, విద్వాను, సేవక్కు, వీటిలో ఏదో ఒకటి క్వాలిఫై ఉండాలి. రైట్. ఇక హిందీకి సంబంధించి ఇది అనమాట క్వాలిఫికేషను. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూడండి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి స్పెషల్ ఇంగ్లీషు విత్ హిందీ యాజ్ మెథడాలజీ, హిందీ మెథడాలజీ కలిగిన బీఈడి చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ అండి. ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ. దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. బీపీఈడి చేసి ఉండాలండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఇంకేం చేసి అంటే డిగ్రీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే బీపీఈడి అని ఎంపీఈడి కానీ చేసి ఉండాలండి. బీపీఈడి లేదా ఎంపీఈడి. ఓకే, బీపీఈడి లేదా ఎంపీఈడి చేసి ఉండాలి. ఇంకొకటి ఏంటి, క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ సర్టిఫికేట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ. అలాగే పీజీ చేసి ఉంటారు కదా, పీజీ కానీ డిగ్రీ కానీ చేసి ఉంటారు కదా, దాంట్లో కంపల్సరీగా పర్సంటేజ్ ఉండాలి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 50%, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40%. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ 40%. ఇకపోతే అది నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ద క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చాడు మొత్తం. ఫర్ ద పోస్ట్ ఇప్పుడు చెప్పుకున్న క్వాలిఫికేషన్తో పాటు ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్. ద క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ సర్టిఫికేట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ద క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ ఎయిదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి. ఓకే, బీఈడి చేసి ఉండాలని చెప్తున్నాడండి. మనం పైన చెప్పుకున్నది కింద చెప్పాడు. డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి, ఆ విషయం చెప్పాడు. లాంగ్వేజ్ వాడైనా నాన్ లాంగ్వేజ్ వాడైనా. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇక్కడ చెప్తున్నాడు, మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటాం వచ్చాము. ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ డిగ్రీలో మన మెథడాలజీ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత బీఈడి ఉండాలి, బీఈడితో పాటు టెట్ ఉండాలని చెప్పుకున్నాం. ఈ మెయిన్ క్వాలిఫికేషన్స్. పర్సంటేజ్ కూడా చెప్పుకుంటున్నాం ఎంత ఉండాలో. ఇక ఇగో ఎక్కడ ఇచ్చాడు టెట్ అని, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. టెట్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా టెట్ క్వాలిఫై ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, పీఈ పోస్టులు ఉన్నాయి కదా, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ టెట్ క్వాలిఫై అవ్వాలి. అంటే డిగ్రీ ఉండాలి, స్కూల్ అసిస్టెంట్లకి కంపల్సరీగా డిగ్రీ ఉండాలి, డిగ్రీలో 50% అలాగే 40% క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే బీఈడి ఉండాలి, టెట్ ఉండాలి. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. పీడీ వాళ్ళకి మాత్రం టెట్ అవసరం లేదు, మిగిలిన క్వాలిఫికేషన్లు కామనే. బీపీఈడి ఎంపీఈడి ఉండాలి వాళ్ళకి. రైట్. నెక్స్ట్ హెచ్జిటి క్వాలిఫికేషన్. హెచ్జిటి క్వాలిఫికేషన్ అంటే మీకు తెలిసి ఇంటర్మీడియట్. ఇదిగోండి మస్ట్ పొసెస్, సెకండరీ గ్రేడ్ టీచర్. హెచ్జిటి క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ విత్ 50% మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ 40% మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్తో పాటు ఇంకేం ఉండాలి, ఇదిగో చూడండి, హూ ఆర్ పొసెషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు. జనరల్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ కాకుండా కొంతమంది వొకేషనల్ చేస్తారు, వొకేషనల్ ఇంటర్మీడియట్. దానికి చూడండి, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అలాంగ్ విత్ బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ వొకేషనల్ లెవెల్లోనే ఒక బ్రిడ్జ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తారు, అది కూడా కంప్లీట్ చేయాలి వాళ్ళు. అది కంప్లీట్ చేయాలి. ఇంటర్మీడియట్తో పాటు డిఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎల్ఈడి లేదా డిఈడి కానీ
డిఎల్ఈడి కానీ చేసి ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? లేదంటే 4 ఇయర్ బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంకొకటి ఉంది. ఇది ఎప్పుడుదో 4 ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉంది, బిఎల్ఈడి, అది చేసి ఉండాలి. లేదంటే డిఈడి చేసి ఉండాలి. డిఎల్ఈడి కానీ డిఈడి కానీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు డిఎల్ఈడి లేదా డిఎడ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు చూడండి, ఇదిగోండి, మస్ట్ పొసెస్. ఇంక ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్లో ఇంటర్తో పాటు ఒకటి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంటర్ అండి. ఇంటర్తో పాటు డిఎడ్ ఉండాలండి, డిఎడ్ లేదా డిఎల్ఈడి, డిఎల్ఎడ్, ఇది కానీ చేసి ఉండాలి ఇంటర్తో పాటు. ఓకే, ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏంటి? మస్ట్ పొసెస్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. అదే సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీగా, ఇంటర్మీడియట్ సంబంధించి సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నాడు. ఇంకోపోతే మస్ట్ అండ్ పాస్ ఇన్ 2 ఇయర్ డిఈడి ఆర్ డిఎల్ఈడి ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్లో కానీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానీ డిఈడి లేదా డిఎల్ఈడి చేసి ఉండాలి. 4 ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్, ఇది కూడా చేసి ఉండొచ్చు. కొంతమంది 4 ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు. వాళ్ళంతా ఈ కోర్సులో ఏదో ఒకటే ఉండాలి. ఇంటర్మీడియట్ ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఇంటర్ డిఈడి లేదా డిఎల్ఈడి. ఓకే, లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్, ఏదో ఒకటి. ఇకపోతే వీళ్ళకి కూడా టెట్ ఉంటుంది కామన్గా. ద క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ సెకండరీ గ్రేడ్ టీచర్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సి టెట్. ఇందాక కూడా అంతేనాడు, సోషల్ స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఏపీ టెట్ ఉండాలి, లేదంటే సి టెట్ ఉండాలి, సెంట్రల్ టెట్ ఏది ఉన్నా పర్లా. రెండింటికి కూడా పర్సంటేజ్ ఇస్తారు, అంటే వెయిటేజ్ 20%, 20 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు రెండింటిలో కూడా. అలాగే ఇక్కడ కూడా అంతే, ఏపీ టెట్ కానీ సి టెట్ కానీ క్వాలిఫై ఉండాలి. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు దాకా మనం స్కూల్ అసిస్టెంట్స్ అలాగే ఎస్జిటి పోస్టులు చూసాం క్వాలిఫికేషన్. ఇప్పుడు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఆ టీజీటీ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూడండి, మన టీజీటీ పోస్టులు కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారుగా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులు కూడా క్వాలిఫికేషన్ ఉంది. ఇందులో టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి స్పోర్ట్స్ కేటగిరీలో. పేపర్ 1, ఇక టీజీటీ వాళ్ళకి పేపర్ 1 ఉంటుందండి. పేపర్ 1 ఉంటుంది. ఈ పేపర్ 1లో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నమాట. అంటే లాంగ్వేజ్ కాకుండా నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ టెస్ట్. 100 మార్కులకు ఉంటుంది అది చూడండి. ఇదిగోండి పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది ఉంటుంది. టీజీటీ వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఒకటి, కంపల్సరీ టెస్ట్ ఇది. టెస్ట్ షాల్ బీ ఫర్ 100 మార్క్స్ ఫర్ నాన్ లాంగ్వేజ్ టీచర్ పోస్ట్. నాన్ లాంగ్వేజ్ టీచర్ పోస్ట్ ఏదైనా రాస్తున్నావు అనుకో నువ్వు, ఒకవేళ సైన్సో మ్యాథ్సో సోషల్లో ఏదో ఒకటి, ఎకనామిక్సో సివిక్సో ఏదో ఒకటి రాస్తున్నావు అనుకో, రాసేటప్పుడు నీకు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఎంతవరకు ఉందో టెస్ట్ చేయడానికి పేపర్ 1 క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నమాట. అంటే మార్క్స్ పాస్ అయితే చాలు, అవి మీకు డిఎస్సిలో కలవో, పాస్ అయితే చాలు, 100 మార్కులు పెడతారు. ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆఫ్ నాన్ లాంగ్వేజ్ టీజీటీ పోస్ట్ షుడ్ కంపల్సరీ క్వాలిఫై ఇన్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కనుక క్వాలిఫై కాకపోతే నువ్వు ఇక ఆ సబ్జెక్ట్ వదిలేసుకోవాల్సింది. ఇంకా రెండో పేపర్ నువ్వు రాసినటువంటి మెయిన్ టెస్ట్ క్వాలిఫై చేయరు. ఇది క్వాలిఫై అయితేనే నువ్వు దాన్ని వాల్యూ చేస్తారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ మ్యాథ్స్ రాసావు అనుకోండి, టీజీటీ మ్యాథ్స్ రాస్తే నీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. 100 మార్కులకి పాస్ మార్కులు రావాలి, 35 మార్కులు 40 మార్కులు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత అది వస్తేనే నువ్వు రాసినటువంటి మ్యాథ్స్ పేపర్ దిద్దుతారు, లేకపోతే లేదు. నెక్స్ట్ టీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్ట్ పేపర్ 2 ద టోటల్ మార్క్స్ షల్ బి 100, అవుట్ ఆఫ్ విచ్ 80 మార్క్స్ షల్ బి ఫర్ ద రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 80 మార్క్స్, రిమైనింగ్ 20 మార్క్స్ ఫర్ ఏపీ టెట్ సి టెట్. ఇక పేపర్ 1 ఏమో క్వాలిఫైయింగ్ టెస్ట్. పేపర్ 1 టీజీటీకి సంబంధించి పేపర్ 1 క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటిది, ఏం క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్ టెస్ట్ అన్నమాట. ఇంగ్లీషు 100 మార్కులు పెడతారు మీకు, 100 మార్కులు పెడతారు, 40 మార్కులు రావాలి మీకు క్వాలిఫై అవ్వాలంటే. అది క్వాలిఫైయింగ్ వరకే. తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 ఏముంటుందంటే మీ సబ్జెక్టు. మీరు మ్యాథ్స్ రాస్తున్నారు అనుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్, ఇది కూడా 100 మార్కులు ఉంటుంది. 100 మార్కుల్లో 80 మార్క్స్ ఏంటి, ఈ మ్యాథ్స్ అన్నమాట. 100 మార్కులు పెడితే అందులో 80 మార్క్స్కి దాన్ని తీస్తారు. అవి మిగిలిన 20 మార్క్స్ టెట్ మార్కులు కలుస్తాయి, టెట్ 20 కలుస్తాయి. ఓకే, ఈ పేపర్ 2 నీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 80 మార్క్స్కి వస్తుంది, ఇంకో 20 మార్కులు టెట్ కలుపుతారు. అది ఇక్కడ చెప్తున్నాడు.
ఇగో టీజీటీ లాంగ్వేజ్ పోస్టులు, లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా, టీజీటీ లాంగ్వేజ్ వాళ్ళు, వాళ్ళకి ఇది ఏమో నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి. టీజీటీ లాంగ్వేజ్ వాళ్ళకి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, టీజీటీ హిందీ, టీజీ తెలుగు, టీజీటీ ఇంగ్లీషు. రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షల్ బీ ఫర్ 80 మార్క్స్ అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ ఫర్ ఏపీ టెట్, సీటెట్. వీళ్ళకి కూడా అంతే. వీళ్ళకైతే క్వాలిఫైయింగ్ టెస్ట్, క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ 1 అయితే ఉండదు. పేపర్ 1 వీళ్ళకి ఉండదు, కానీ వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళ సబ్జెక్ట్కే రాస్తారు. అది కూడా 80 మార్కులకి రాస్తారు. మిగిలిన 20 మార్కులు సీటెట్ లేదా టెట్, ఏపీ టెట్. నెక్స్ట్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏమి లేదండి, దీనికి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే బీఈడి, డిఎడ్, బీఈడి, డిఎడ్. ఎడ్జిటి వాళ్ళకైతే డిఈడి లేదా డిఎల్ఈడి, లేకపోతే బీఈడి లేదా బిఎల్ఈడి. ఓకే, డిగ్రీ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏదో ఉంటుంది. ఇకపోతే మరి ఇక్కడ చూడండి, ఇది స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలండి. స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి ఇవి మినిమం క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి, డిఈడి కామనే. ఇక డిగ్రీ క్వాలిఫికేషను, ఇంటర్మీడియట్, ఎడ్జిటి వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, ఇవన్నీ కామనే. అయితే స్పోర్ట్స్ కేటగిరీ కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.